బసవన్న కాని వేణుగోపాల్, వేణు డాన్సర్గా, వేణు అన్నగా, వేణు నారాయణమ్మ దంపతులుగా కువైట్లోని తెలుగు వారందరికీ సుపరిచితులు. శ్రీ వేణు గారు 1969 మే 9వ తేదీన రైల్వే కోడూరు తాలూకా ఓబులవారిపల్లెలో శ్రీ బీకే గౌడ్ గారు, బీకే సుబ్బలక్ష్మమ్మ గార్ల 3వ సంతానంగా జన్మించారు. వేణుగారి విద్యాభ్యాసం 4వ తరగతి వరకు ఓబులవారిపల్లెలోనే సాగింది. చిన్ననాటి నుండే ఆటపాటల్లో చాలా చురుగ్గా ఉండేవారు వేణుగారు. కబడ్డీ, క్రికెట్, 100 మీటర్స్ రన్నింగ్, ఖోఖో, లాంగ్ జంప్, బేస్బాల్, బ్యాడ్మింటన్ ఇలా అన్ని రకాల ఆటల్లో కలిపి 50కి పైగా సర్టిఫికెట్లు సొంతం చేసుకున్నారు వేణుగారు. అంతేకాకుండా నటన, నాట్యం పట్ల ప్రత్యేక అభిరుచి, చాతుర్యం కలిగి ఉండేవారు. 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పొల్లంపేటలో చదివారు శ్రీ వేణుగారు. ఆ తర్వాత 1987లో ఇండియన్ ఆర్మీలో ఆర్మీ సప్లై కోర్సులో 4 సంవత్సరాలు పనిచేశారు. 1992లో వేణుగారి పెద్ద అన్నయ్య శ్రీ బీకే సుబ్రహ్మణ్యం గారి సహకారంతో కువైట్లో ఒక సామాన్యుడిలా అడుగుపెట్టారు. కువైట్లో తను కష్టపడి ఎదుగుతూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచేవారు వేణుగారు. 1995లో రైల్వే కోడూరు తాలూకా చిట్టివేణి మండలం నేతివారిపల్లికి చెందిన శ్రీ తుమ్మల రామచంద్రయ్య యాదవ్, శ్రీ తుమ్మల మంగమ్మ గార్ల ప్రథమ పుత్రిక తుమ్మల నారాయణమ్మ గారిని వివాహమాడారు. ఆనాటి నుండి పరమేశ్వరునికి తోడైన పార్వతీదేవిలాగా వీరి జంట ఆది దంపతుల్లా మారి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. వీరిరువురిది కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అనే బాణి. అంతేకాదు, శత్రువైన కష్టాల్లో ఉంటే కరిగిపోయే మంచి మనస్తత్వం. శ్రీ వేణు గారు 2005లో మొదటిసారి ఫ్యూజన్ డాన్స్ అకాడమీ ద్వారా తెలుగు వారి కోసం మంచి కార్యక్రమం నిర్వహించడం ప్రారంభించి నేటికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్, కుమార్ రాయల్, షంషీర్, షబ్బీర్లను జతగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. శ్రీ వేణుగారు భస్మాసురుడిగా, పోతురాజుగా, ఆంజనేయునిగా అనేక ఆధ్యాత్మిక వేషధారణలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా, నందమూరి బాలకృష్ణగా గెటప్లతో ప్రేక్షకులను అలరించారు. అంతేకాక తన టాలెంట్ తో టిక్ టాక్ లో 2 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించారు. వేణుగారి నందమూరి బాలకృష్ణ గెటప్ చూసిన దర్శకులు పూరి జగన్నాథ్ గారు అనేక ప్రశంసలు అందించారు. శ్రీ వేణుగారు, నందమూరి బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, నేషనల్ అవార్డు గ్రహీత విక్రమ్ గారు, తనికెళ్ల భరణి గారు, సుమన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, యాంకర్ ఉదయ్ భాను గారు, రఘు మాస్టర్, జబర్దస్త్ కళాకారులు ఇలా ఎంతో మంది ఆర్టిస్టుల చేతుల మీదుగా 100కు పైగా మెమెంటోలు, అనేక సత్కారాలు అందుకున్నారు. శ్రీ వేణు నారాయణమ్మ దంపతులు గత 8 సంవత్సరాలుగా 2 అనాథ బాలికలను పోషిస్తున్నారు. కువైట్లో 3 జంటలకు తామే తల్లిదండ్రులుగా మారి వివాహం జరిపించారు. కరోనా విపత్తు సమయంలో ఎన్నో సేవలు చేసిన ఈ దంపతులు మసీదులకు కూలర్లు పంపిణీ చేశారు. కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం అంటూ విభేదాలు లేకుండా అందరినీ తమవారిగా భావిస్తారు వీరిరువురు. శ్రీమతి నారాయణమ్మ గారు ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్ మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారితో పాటు పార్టీ ప్రముఖులతో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. శ్రీ వేణు నారాయణమ్మ గార్ల ఆశయం ఒక్కటే, 10 మందికి సాయం చేయాలి, సంతోషంగా జీవించాలి, 10 మంది సంతోషానికి కారణం అవ్వాలి. మనిషిగా మారిపోతున్న ఈ రోజుల్లో మన మనిషిగా నిలబడే మన అందరివాడు, స్నేహశీలి, అజాత శత్రువు శ్రీ బసవన్న కాని వేణుగోపాల్ గారికి ఇవే మా 55వ పుట్టినరోజు శుభాకాంక్షలు.